బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా మన ఆదివాసీ ఉద్యమ నేతలు కొమరం భీం, మరి భగవాన్ బిర్సా ముండా గారులను స్మరిస్తూ మరి నేటి సమావేశంలో పాల్గొన్నటువంటి ఆల్ ఇండియా ఆదివాసీ సమన్వయ కమిటీ నాయకులు, అలాగే ఆల్ ఇండియా ఆదివాసీ స్వయం పాలన సాధన సమితి నాయకులు, బ్యామ్సెప్ నాయకులు, బహుజన్ సమాజ్ పార్టీ ఆల్ ఇండియా ఆదివాసీ బిఎస్పి నాయకులు, మరి మీ అందరికి కూడా జైభీములు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి ఈరోజు ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసుల హక్కుల కోసం ఒకరోజు చర్చించుకోవాలని, వాళ్ళ హక్కులు సాధించుకోవాలని, దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ఈరోజు నిర్ణయించడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వాలు హక్కుల కోసం చర్చించకుండా, హక్కుల కోసం సందేశం ఇవ్వకుండా ఈ ఆదివాసీ దినోత్సవం అనేది పండుగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అది పండుగ దినోత్సవం ఎవరికి? ఆదివాసులుగా, మన హక్కుల జోలికి వచ్చేవాళ్ళుగా, లేదంటే మన రాజ్యాంగం జోలికి వచ్చేవాళ్ళుగా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే పూర్వం మనకు మనువాదం, లేకపోతే మనుధర్మం, లేకపోతే బ్రాహ్మణవాదం, ఈ కారణంగా మనకు బడి నుండి మనం దూరం అయ్యాం. దానివల్ల జ్ఞానం లేని వాళ్ళగా మిగిలిపోయాం. మన గురించి మనం ఆలోచించలేము. మన శత్రువుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు మనల్ని, వాళ్ళు ఏం చెప్తే దాన్ని మనం అనుసరిస్తూ వచ్చాం. కానీ ఈరోజు మరి మనుధర్మం అనే రోగానికి మందు వేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మనుధర్మానికి వ్యతిరేకంగా పోరాడుతూ మనకు అనేక రకాలైనటువంటి మరి చట్టాలు, హక్కులు, ఈ చదువులు వచ్చింది. ఈ విధంగా మనుధర్మం మనల్ని బడి నుండి దూరం చేసింది, గుడి నుండి కూడా దూరం చేసింది, అదేవిధంగా మన బతుకుల నుంచి దూరం చేసింది, వ్యాపారం నుంచి దూరం చేసింది, అన్ని రంగాల్లో కూడా మనల్ని దూరం చేసి బానిసలుగా ఉంచింది. మరి బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళని మనుషులుగా ఈరోజు గుర్తింపునిచ్చినటువంటి మహనీయుడు ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఇదేమైనా కాదనగలమా? కానీ కొంతమంది ఆదివాసీ సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థంతో, దురుద్దేశంతో పనిగట్టుకుని ఈరోజు వాళ్ళు ఏంటంటే అంబేద్కర్ ఆదివాసులకి అన్యాయం చేశాడు, అంబేద్కర్ వలన అన్యాయం జరిగింది అని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈరోజు మనం అందరం అంత ఇంత చదువుకున్నాం కదా. తర్వాత గతంలో మనకేంటంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఆ ప్రభుత్వాల యొక్క అనుచరుల చేతిలో ఉండేది. కానీ ఇప్పుడు మన ముందు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో ప్రతి అంశం కూడా, ప్రతి విషయం మనకు దాని ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఈరోజు ఉంది. అందుకాబట్టి నేను చెప్పినా, ఇంకోరు చెప్పినా, ఎవరు చెప్పింది వాస్తవం అనేది మనం ఆలోచించాలి. ఎవరు చెప్పింది వాస్తవం అనేది మనం గుర్తించాలి. అది గుర్తించినంత కాలం అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆ రకంగా మోసం జరగకుండా ఉండాలి అనుకున్నట్లయితే మనం నిజాలు మనం పరిశీలించాలి. తర్వాత అంటే ఈ దీంట్లో భాగంగా మరి మనకు అంబేద్కరే మనకు మోసం చేసి ఉంటే, మరి కొమరం భీము, బిర్సా ముండా మన భూమి కోసం
మన భుక్తి కోసం వాళ్ళు ఉద్యమాలు చేశారు. కానీ చదువుల కోసం ఉద్యమం చేశారా? లేదు. ఉద్యోగాలు కావాలని అడిగారా? మాకు జ్ఞానం కావాలని అడిగారా? వాళ్ళు అడగలేదు. ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటంటే మనకు మన ఆదివాసులు బతకడానికి ఆధారం ఏది? అడవి, భూమి. ఆ భూమి కోసం, అడవి కోసం, అడవి మీద హక్కుల గురించి ఆ మహనీయులు పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు బలిదానం చేశారు. ఆ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం మన కొమరం భీం బిర్సా ముండాని పోలీస్ స్టేషన్లో చంపేశారు. అది విషప్రయోగం చేసి చంపారు అనేది ఒక ప్రచారం ఉంది. మనం జార్ఖండ్ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి ఎంత స్వగ్రామానికి వెళ్ళాం. వారి యొక్క వారసుల్ని కూడా కలిసాం. ఆ ప్రాంతాన్ని ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనం ఆదివాసీ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ ఉద్యమం నిర్మించాలనుకుని మనం ఆ మహనీయుడి యొక్క స్వస్థలానికి స్వగ్రామానికి మనం వెళ్ళకపోతే అది అది ఏమంటారు దాన్ని అది మనం బిర్సా ముండానికి అవమానించినట్టు, ఉద్యమాల్ని మనం అవహేళన చేసినట్టు అవుతుంది. అందుకబట్టి మనం ఏ ఉద్యమం చేసినా ఎవరి స్ఫూర్తితో మనం చేస్తున్నామో ఆ స్ఫూర్తిదాతలుగా మనం ఎవరిని ఎంచుకోవాలి? మన కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళని మనం గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. మన దాంట్లోనే అందులో భాగంగానే ఈరోజు కొమరం భీం, మరి బిర్సా ముండా, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు మనం పూలమాలలతో వేసి మనం గౌరవించుకుంటున్నాం. మరి ఆ విధంగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి నాయకులందరికీ మరొకసారి జయభీములు తెలియజేస్తూ, అది ఈరోజు మనం ఈ ఆదివాసీ ప్రభుత్వాలు ఆదివాసీ దినోత్సవంగా మన ఆదివాసీ దినోత్సవాన్ని పండుగలుగా జరుపుకుంటుంది, పండుగ దినోత్సవంగా జరుపుకుంటుంది. కానీ ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది? ఇది హక్కుల కోసం చర్చించుకునే దినోత్సవంగా జరపాలన్నారు. ప్రభుత్వాలు ఆ పని చేస్తుందా? లేదు. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని పండుగ దినోత్సవం జరుపుకునేదాన్ని మనం దీన్ని చీకటి రోజుగా మనం పరిగణిస్తూ, అందుకే ఈరోజు మనం రేపు నల్ల బ్యాడ్జీలు ద్వారా మనం దాన్ని మనం ఖండిస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఏంటి, దీని హక్కుల దినోత్సవంగా మనం చీకటి దినంగా దాన్ని పాటిస్తూ, ప్రభుత్వాలు పండుగ దినోత్సవంగా జరుపుకోవడాన్ని చీకటి దినంగా మనం పాటిస్తూ, ఈరోజు ఐక్యరాజ్య సమితి చెప్పిన ప్రకారం మనం హక్కుల దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటే మన హక్కుల కోసం చర్చించుకుని ఈ హక్కులను కాపాడుకోవాలి, దీన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం మనం ఏర్పాటు చేసాం. తర్వాత మరి మనకి ఈరోజు హక్కులు చాలా ఉన్నాయి. ఆ హక్కులన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. మరి ఆ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు అమలు జరుగుతున్నాయా? అమలు జరుగుతుందా లేదా? లేదు. అమలు చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఆదివాసులకి నష్టం జరుగుతుంది. అది ఎలా జరుగుతున్నది అనుకున్నప్పుడు మనకు రాజ్యాంగంలో మన ఆదివాసీ ప్రాంతానికి ఉన్నటువంటి చట్టాలు, మన రక్షణ కవచంగా ఉన్నటువంటి చట్టాలు, ఇవన్నీ కూడా ఏం చేశారంటే 2019 నుండి 2024 వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అది ఈ మైనింగ్ వర్తకులు అంటే అదానీలు, అంబానీలు, కార్పొరేట్ వర్తకులు ఉన్నారు కదా, కార్పొరేట్ వ్యాపారస్తులు, వాళ్ళకు అనుకూలంగా మన ఆదివాసులకి వ్యతిరేకంగా ఆ చట్టాలని సవరించడం జరిగింది. ఒకటి, ఇలా సవరించిన తర్వాత మీకు కేంద్రం మంత్రిగా ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ఏం చెప్పారు? మైనింగ్ రిస్క్ మినరల్ మైనింగ్ పాలసీ ప్రాజెక్ట్, మేము ఆ ప్రాజెక్టును పెట్టి దేశవ్యాప్తంగా మైనింగ్
తవ్వుతాము అని చెప్పి పార్లమెంటు వేదికగా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే మళ్ళీ మనకేంటి మన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల కోసం సర్వేలు జరుగుతున్నాయి, మైనింగ్ తవ్వకాల కోసం సర్వేలు జరుగుతున్నాయి, హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం సర్వేలు ముమ్మరం చేశారు. ఈ విధంగా వాళ్ళ మైనింగ్ తవ్వకాలకు సంబంధించి అంటే మైనింగ్ తవ్వకాలు చేయాలంటే రిస్క్. ఎందుకు రిస్క్ ఎందుకు? ఇది 5వ షెడ్యూల్ ప్రాంతం. 5వ షెడ్యూల్ ప్రాంతం ఆదివాసులది. ఆ ప్రాంతంలో ఉన్న సంపద అంతా కూడా ఎవరిది? ఆదివాసులు. అడవి మీద హక్కు ఆదివాసులది, భూమి మీద హక్కు ఆదివాసులది. అంటే సర్వసంపదల మీద హక్కుదారులు ఎవరు? ఆదివాసులు. కానీ ఈ ఆదివాసులకి ఈ హక్కు ఏమి ఇచ్చింది? రాజ్యాంగం మనకిచ్చింది. ఈ హక్కు మనకు రాజ్యాంగం ఇస్తే ఇప్పుడు ఆ రాజ్యాంగం చట్టాలు మన ప్రాంతాన్ని రక్షిస్తుంది. ఆ రక్షిస్తున్నటువంటి చట్టాలను ఏం చేశారు? 2019 నుండి 2024 దాకా చట్టాలు సవరణలు చేశారు. దీనివల్ల ఈరోజు ఏంటి మన ప్రాంతంలో ఏం జరుగుతుంది? పెద్ద మొత్తంలో మైనింగ్ తవ్వకాలు మొదలయ్యాయి. ఇందులో మీకు ఉదాహరణగా మీకు బకులూరు, జీకేవిధి మండలంలో డొకులూరు,